ప్రతి గ్రామంలో ఈ నెల 26న పాదయాత్ర ప్రారంభ సంఘీభావంగా జాతీయ జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించాలని కాంగ్రెస్ నేత షేక్ ఇమాం పిలుపునిచ్చారు. ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా సిరికొండలోని కాంగ్రెస్ కార్యాలయంలో హద్ సే జోడో యాత్ర ప్రారంభంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వసంత్ యాదవ్, మండలం మైనార్టీ చైర్మన్ రంజాన్, బాల్ జవహర్ మన్, జిల్లా అధ్యక్షులు వికాస్ ప్రవీణ్, షిడం కృష్ణ, సోషల్ మీడియా బూత్ కన్వీనర్ విశ్వబోధి గైక్వాడ్ పాల్గొన్నారు. కార్యక్రమాల గురించి డోర్ టు డోర్ వివరించడం. 2014 కంటే ముందు మనకు ఏ విధంగా రేట్లు ఉన్నాయి, ఈ విధంగా ఈ రోజు ఉన్న పరిపాలకులు ఏ విధంగా రేట్లు మనకు విచ్చలవిడిగా రేట్లు పెంచేస్తూ మామూలు ప్రజానికం మరీ బీద స్థితిలో కుంగిపోతూ ఇవాళ ఎంప్లాయీస్ గానీ నాన్ ఎంప్లాయీస్ గానీ వ్యవసాయదారులు గానీ ప్రతి ఒక్కరు చెప్పుకునే స్థితిలో లేక లేకుండా చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రతి ఒక్కరు పరేషాని, ప్రతి ఒక్కరు ఇబ్బందులలో ఉన్నారు. ఏమనంటే మేము పింఛన్ ఇస్తున్నాం అనే శాఖతోని పింఛన్ వ్యవస్థను, రైతు బంధు, ఎన్నో రకాల ఇంప్లిమెంట్లు ఉండేవి. ఆ రోజుల్లో సబ్సిడీలు ఉండేవి. ఫెన్సింగ్ వైర్లు కానీ, ఐలింజన్లు కానీ, ఎడ్లు కానీ, గొర్రెలు కానీ ఐటీడీకి వెళ్తే ఎన్నో ఆదివాసీ సోదరులకు కానీ ఎస్టీ సోదరులకు ఐటీడీ పెద్ద దిక్కుగా ఉండేది. ఇవాళ అటువంటి ఏ విధమైన వ్యవస్థ లేకుండా పోయింది. చేసినటువంటి కార్యక్రమాల గురించి డోర్ టు డోర్ వివరించడం. 2014 కంటే ముందు మనకు ఏ విధంగా రేట్లు ఉన్నాయి, ఈ విధంగా ఈ రోజు ఉన్న పరిపాలకులు ఏ విధంగా రేట్లు మనకు విచ్చలవిడిగా రేట్లు పెంచేస్తూ మామూలు ప్రజానికం మరి